కుండా మనస్ఫూర్తిగా ఎవరైతే ఆచరించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళని మాత్రమే విజయం వరిస్తుంది. అదిగో ఆ కోవకు చెందిన వారే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కర్తవ్య పాలనలో తమకు ఎదురయ్యే నష్టాలను, విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా స్థిత ప్రజ్ఞతతో దూసుకుపోయే వాళ్లకు దైవ సహాయం తప్పక ఎల్లప్పుడూ లభిస్తుంది. కర్తవ్య పరాయణత వ్యక్తుల అభివృద్ధికి, సమాజ భవితకు అవసరమైన కీలక శక్తి. త్రికరణ శుద్ధిగా కర్తవ్యాన్ని పాటించే వాళ్ళంతా తప్పక అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారు. దానికి నిదర్శనం సాక్షాత్తు మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు. సన్మాన్ గార్డ్లో రివ్యూ ఆఫ్ ది పీరియడ్లో భాగంగా బ్యాండ్ మాస్టర్ ఆర్ వెంకట్రావు అండ్ హిస్ టీమ్, వెహికల్ పైలట్ PC 3919 A గోవిందరావు, District Armed Reserve Contingent Commander RSI V Appala-Raju, 2IC RSI K Pratap, 18 Andhra Battalion NCC Platoon Commander Senior Under Officer R Sonu Paul, 2IC JUO Prem Kumar. Next, 6 Andhra Naval Unit Platoon Commander Senior Cadet Captain G Anil, 2IC Cadet Captain T Subramanyam. Girls Battalion NCC Platoon Commander Corporal Sharanya, 2IC Bhanusri. 9 Andhra Air Squadron Technical NCC Platoon Commander Cadet Warrant Officer Kranti, 2IC B Yashwant. 3 Andhra Girls Battalion NCC Brass Band. Last but not least, Sri Prakash Spaces Degree College for Women, Tuni, Bandmaster Kumari M. Pravallika and team. Parade review అనంతరం ముఖ్య అతిథి వారితో పాటుగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మరియు డిస్ట్రిక్ట్ ఎస్పీ జి బిందు మాధవ్ వారు. After review the parade, chief guest reaching the dais, దేశం ప్రజలే ముఖ్యమనే సమన్నత దృక్పథంతో పిఠాపురం నియోజక అభివృద్ధి ధ్యేయంగా అనేక రంగాలలో 2 సంవత్సరాల కాలంలోనే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, రహదారులు పారదర్శకతతో కూడిన అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రి పడకల పెంపు, నీటిపారుదల ప్రాజెక్టులు, మహిళల సాధికారత, ఇలా అనేక కోణాలలో కోట్ల రూపాయల వ్యయంతో పిఠాపురం నియోజక అభివృద్ధి. స్ఫూర్తి మంత్రం సమిష్టి తత్వం వెరసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్లడమే లక్ష్యంగా భావించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరింత సమున్నత దృక్పథంతో వికసిత భారత్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మున్ముందుకు సాగాలి. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో ఉప ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలుపుదాం. చప్పట్లు ప్లీజ్. స్వాతంత్ర్య దినోత్సవ పీరియడ్లో రివ్యూ ఇన్స్పెక్షన్ అనంతరం తిరిగి వేదిక వద్దకు చేరుకుంటున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. Parade Commander DSP G. Srihar Rao going back to baseline to hand over the parade Sanman God to second in command RSIV Appala-Raju. Second in command
Take charge. Second in command, RSI V. Appalraju took charge. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథి వారి సందేశం. మన భారతదేశపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసనమండలి సభ్యులకి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, పార్లమెంటేరియన్స్కి, డైరెక్టర్స్కి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అధికారులకి, పోలీస్ అధికారులకు, కవాతులో పాల్గొనడానికి విచ్చేసిన బృందాలకు, మహిళా ప్రతినిధులకు, రైతులకు, కార్మికులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు, అలాగే కాకినాడ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ తీర ప్రాంతం నుంచి జాతీయ పతాకం సాక్షిగా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులు కష్టాలు, వారి త్యాగాలు ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. మన కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు